హలో బుడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగానే ఉన్నారు. సో ఈరోజు నేనైతే టమాటో చారు చేయడానికి వచ్చేసాను. ఫస్ట్ మనం టమాటోస్ని వాష్ చేసుకోవాలి మంచిగా. ఒక 4 టమాటోస్ తీసుకొని ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత టమాటోస్ని అందులో వాటర్ వేసి ఒక 15 to 20 minutes ఉడికించాలి సాల్ట్ వేసి. ఇలా టమాటోస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత టమాటోస్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి, ఆ వాటర్ అలాగే ఉంచుకొని. చూడండి ఎలా చేస్తున్నానో నేను, సేమ్ ఇలాగే చేసుకోండి మీరు కూడా. ఇలా స్మాష్ చేస్తే టమాటో చారు ఇంకా టేస్టీగా అవుతుంది. టమాటో పీసెస్ నచ్చితే వేసుకోండి, లేదంటే ఇలా నాలాగా సైడ్కి తీసేసేయండి. ఇదిగోండి, ఇలా ఓన్లీ జ్యూసే ఉంటుంది కదా, ఇది మాత్రమే. ఇందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఆ వాటర్ అన్నీ పోసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేయాలి, అలాగే కొంచెం బెల్లం. ఇలా మంచిగా కలుపుకోవాలి బెల్లం కరిగే విధంగా. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇలా చారు పోసుకొని తింటే టేస్ట్ ఎలా